వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. రామా మృక్కులు నీదు నామమునకున్ రమ్యాంఘ్రి పద్మాలకున్ శ్రీమన్మంజులమైన మేనికి ధనుర్లీలా కళాకేళికిన్ నీ మర్యాదకు ధర్మనిష్టకు రసోద్వేలమ్ము నీ గాధకున్ ప్రేమన్ నీ పరివారమంతటికి శౌరీ రామచంద్ర ప్రభు శౌరీ రామచంద్ర ప్రభు. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. రామచంద్రమూర్తి క్రమంగా కోసల దేశపు పొలిమేరలు దాటి వెళ్తున్నాడు. అంటే అయోధ్య దాటి వెళ్ళాడు. ఇప్పుడు మొత్తం కోసల రాజ్యం దాటి పొలిమేరలు దాటి వెళుతూ ఉంటే తోవలో పల్లెల్లో వాళ్ళందరూ కూడా రామునికి రకరకాలుగా స్వాగతాలు పలుకుతూ నీళ్ల నిండిన కళ్ళతో దుఃఖంతో చూస్తూ ఉంటే రాముడు వాళ్ళని అనునయిస్తూ వాళ్ళని ఆపుతూ బయలుదేరుతున్నాడు. అలా క్రమంగా ఆయన వెళుతూ ఉంటే దూరం నుంచి అయోధ్య కనబడుతుంది రామచంద్రమూర్తికి. ఒక్కసారి అయోధ్య వైపు తిరిగి రెండు చేతులు ఎత్తి నమస్కరించి అయోధ్యకి దోయలించి రామచంద్రమూర్తి వెళ్ళాడు. తన దేశాన్ని ఎలా ప్రేమించాలో రాముడిని చూసి నేర్చుకోండి. ఇక్కడ అయోధ్యకు చూసి నమస్కారం చేసి అయోధ్యాభిముఖో ధీమాన్ ప్రాంజలి నమస్కారం చేసి అంటున్నాడు, అపృచ్ఛేత్వాం పురుశ్రేష్ఠే కాకుస్థ పరిపాలితే, కాకుస్థ వంశముల చేత పరిపాలింపబడుతున్న అయోధ్యా నగరమా నీకు నమస్కారం. నీ రాజ్యంలో ఉంటూ నిన్ను రక్షిస్తున్న దేవతలకు నమస్కారము. నిన్ను విడిచి అరణ్యాలకు వెళుతున్నందుకు నాకు అనుమతినించి అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని అయోధ్య నగరానికి నమస్కారం చేసి రామచంద్రమూర్తి రథం కదిలినది. క్రమంగా అది కోసల దేశం దాటి అరణ్యాల్లోకి ప్రవేశిస్తూ ఉండగా ఒక చోట ఒక వృక్షం నీడ రథాన్ని ఆపించాడు రామచంద్రమూర్తి. అక్కడ గుర్రములు కాస్త విశ్రాంతి తీసుకొనడానికై రథాన్ని ఆపించాడు. ఆయన యొక్క సైగను అర్థం చేసుకుని సుమంతుడు రథం ఆపాడు. లక్ష్మణస్వామి దిగాడు రథాన్ని. సీతమ్మ రామస్వామి కూడా దిగారు. ఉక్త్వా తమింగుదీ వృక్షం తదోపయతుర్హయై. అక్కడ చెట్టు ఇంగుదీ వృక్షము అంటే గార చెట్టు అంటారు తెలుగులో. ఆ చెట్టు కింద వాళ్ళు కూర్చున్నారు. ఆ సమయంలో అక్కడ దగ్గరకు ఒక బోయపల్లి ఉంది. ఆ బోయపల్లెలో వాళ్ళు ఏదో రథం వస్తున్న సవ్వడి వినబడుతోంది అంటూ గూఢచారులు ఆ బోయపల్లికి ప్రభువు కూడా చెట్లెక్కి చూశారు ఎవరు వస్తున్నారా అని. వస్తున్నవాడు రామచంద్రమూర్తి అని దూరం నుంచి గమనించిన వెంటనే ఒక్కసారి దుమికి పరుగులాంటి నడకతో వస్తున్నాడు ఆ బోయపల్లికి ప్రభు అయిన గుహుడు. ఆ గుహుడు వస్తున్నాడు. గుహుని వెంట ఆయన పరివారం వస్తున్నది. గుహుడు రావడం చూస్తున్నాడు రామచంద్రమూర్తి. అంతవరకు ఆ చెట్టు కింద కూర్చున్నటువంటి రాముడు గుహుడు దూరం నుంచి రావడం చూసి ఒక్కసారి లేచి గుహుని వైపు తాను అడుగులు వేయడం ప్రారంభించాడు. ఇక్కడ పరిశీలించండి, ఆయన చక్రవర్తి, ఇతను ఒక ఆటవిక రాజు. కానీ తన కోసం ప్రేమగా వస్తున్న వాడికి తాను ఎదుర్కోలు పలుకుతున్నాడే కానీ దగ్గరికి రాని అతడే పలకరిస్తాడని కాదు. రామచంద్రమూర్తి దయ అంటే అంతండి. మన రాముణ్ణి కేవలం ఉత్తమ మానవుడిగా కాదు పురుషోత్తముడిగా చూస్తున్నాం. భగవంతుడి కోసం మనం ఒక అడుగు వేస్తే భగవంతుడు మన వైపు 10 అడుగులు వేస్తాడంటారు రామకృష్ణ పరమహంస. అదేవిధంగా ఇక్కడ గుహుడు వస్తూ ఉంటే గుహుని వైపు ఆయన వస్తున్నాడు. తత్ర రాజా గుహో నామ రామస్యాత్మ సమస్సఖా. చూసారా, ఒక మహాచక్రవర్తికి ఒక ఆటవికుడు స్నేహితుడు. దీన్ని బట్టి భారతదేశంలో రాముడు ఎవరివాడయ్యా అంటే కేవలం సంపన్నుల వాడో ఒక వర్గం వాళ్ళో కాదు, బడుగు వర్గాల వాడు, అడుగు వర్గాల వాడు, అందరివాడు మా రామచంద్రమూర్తి. తెలుసుకోండి, ఇక్కడ రామాయణం పరిశీలిస్తుంది. అందరినీ తనతో కలుపుకుంటూ అందరివాడే మసలుతున్నాడు. అందు గుహుడు తన ఆత్మనస్సఖా. తతో నిషాదాధిపతిం దృష్ట్వా దూరాత్తుపస్థితం సహసౌమిత్రిణ రామ సమాగచ్చద్గుహేన సహ. ఆ ముందుకు వెళ్ళాడు. దగ్గరికి రామా అంటూ వస్తున్నాడు గుహుడు నీళ్లు నిండి కళ్ళతో. ఒక్కసారి 2 చేతులు చాచి ఆ గుహుని గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు రామచంద్రమూర్తి. ఆ రామచంద్రమూర్తి కరస్పర్శతో దేహస్పర్శతో ధన్యుడైపోయాడు గుహుడు. అప్పుడు రాముడు కూర్చున్న తర్వాత రామా యథా అయోధ్య తథేయం తే రామకిం కరవాణితే. రామ రా, నా బోయపల్లికి రా, ఇదే అయోధ్య, నువ్వు ఇక్కడ ఉండి పాలించుకో. అదంటే ఇంకేం వెళ్తాడండి, అయోధ్యను విడిచిపెట్టి వచ్చినవాడు మళ్ళీ వెళ్తాడా? ఇది అయోధ్య, నువ్వు లోపలికి వచ్చి పాలించుకో. అంతేకాదు అయోధ్యని పాలించడమో నా బోయపల్లిని పాలించడమో కాదు, సర్వలోకాలిని పాలించగలిగిన వాడవు, పాలించవలసిన వాడవు నువ్వే. స్వాగతంతే మహాబాహో తవేయమఖిలామహి. భూమంతా నీదేనయ్యా,
వయం ప్రేష్య భవాన్ భర్త, నువ్వు ప్రభువి, నువ్వు చెప్పాలి, మేం చెయ్యాలి. ఏం చేయమంటావో చెప్పు, అది చేస్తాను. నీకు ఏ ఆతిథ్యం ఇవ్వాలి, ఏమిటి చెప్పు అంటే రాముడు అంటున్నాడు. చూడండి ఎంత అద్భుతమైన పరిశీలనో ఆ మెత్తని మనస్సు రామచంద్రమూర్తిది. పద్భ్యామభిఘమాశ్చైవ స్నేహ సందర్శనేన చ అర్చితాశ్చైవ హృష్టాశ్చ భవతా సర్వదా వయం. చూడు, నా కోసం నువ్వు కాలికి చెప్పులు కూడా లేకుండా పరిగెత్తుకొచ్చేవే, ఇంతకంటే నువ్వు నాకు ప్రేమగా ఇవ్వవలసిన ఆతిథ్యం ఏముంటుందయ్యా అన్నాడు. ఎంత పరిశీలించాడో చూడండి. తన కోసం వచ్చినవాడు అంత అడవిలో, ఆ అడవిలో వాడు రాజైనా కూడాను కాలికి చెప్పులు కూడా వేసుకోకుండా వచ్చాడు అంటే ఆ ప్రేమ ఎంత చక్కగా ప్రకటించాడు అంటే రాముడు అది కూడా గమనించాడు. తనపై ప్రేమను ప్రకటిస్తే దాన్ని గమనిస్తాడు భగవంతుడు అని చెప్పడానికి ఇంకేం కావాలండి? ఇది పరిశీలించాలి. అవతలి వారు మనపై చూపించే ఆదరణని గమనించి ప్రత్యాదరం అందివ్వడం అనేటువంటిది ఉత్తముల సంస్కారం. అలాంటి ఉత్తముడు మా రామచంద్రమూర్తి. అంత చక్కగా దరిచేర్చి రామచంద్రమూర్తి అతను లాలించాడు. అప్పుడు రామా, నీ వేషమేంటి ఇలా ఉన్నది? నారచీరలు ధరించేవే అంటే ప్రస్తుతం నా వేషం ఇదేనాయినా, నేను వనవాసానికే బయలుదేరాను. ఇప్పుడు పూర్తి వనవాస దీక్ష నేను స్వీకరించాలంటే నా తలలో కేశములు చాలా అందంగా చక్కగా తిరిగి ఉన్నాయి, అవి జడలు కట్టాలి. కాబట్టి నువ్వు మర్రిపాలు తీసుకొస్తే నేను వాటిని పూసి జడలు కట్టేలా చేసుకోవాలి. ఇప్పుడు నేను నిన్నేమీ అడగను, ఎందుకంటే అరణ్యవాసంలో ఉన్న నేను గ్రామ్య పదార్థాలు పుచ్చుకోరాదు. మా గుర్రాలకు మాత్రం నువ్వు మేత సిద్ధం చేయి, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి కేవలం నీటిని మాత్రమే స్వీకరించి అక్కడ భూమిపై గడ్డి పరచుకుని అలసిన రాముడు నిద్రించాడు. ఆయన ప్రక్కన సీతమ్మ నిద్రించింది. లక్ష్మణస్వామి కూర్చున్నాడు. నువ్వేం పడుకోవా అన్నాడు గుహుడు. నువ్వు నిద్రపో లక్ష్మణ, అలసిపోయావు. నేను ఈ రాత్రి మీ అందరికీ రక్షణగా నేను ఇక్కడ ఉంటాను అంటే హంసతూలిక తల్పాలపై శయనించే మహాప్రభు ఏమీ లేనివాడిలా ఇక్కడ గడ్డి మీద పడుకుంటే నాకు నిద్ర ఎలా పడుతుందయ్యా గుహ, నేను నిద్రపోలేను అని ఒక్కసారి దుఃఖితురై లక్ష్మణస్వామి నీళ్లు నిండిన కళ్ళతో ఉంటూ ఉంటే అది చూసి దుఃఖితురయ్యాడు గుహుడు. అప్పుడు అంటున్నాడు గుహుడు, లక్ష్మణ నీకు మాట చెప్పనా, ఈ భూమి మీద నాకు రాముడి కంటే ఇష్టమైన వాడు మరొకడు లేడు సుమా. గుహుడికి రాముడిపై ఉన్న భక్తి అండి. స్నేహధర్మం ఏమిటో రామాయణం చూస్తే తెలుస్తుంది. గుహుడు ఒక స్నేహితుడు, సుగ్రీవుడు ఒక స్నేహితుడు. స్నేహితులతో ఎలా ఉండాలి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, అన్నదమ్ములతో ఎలా ఉండాలి, ప్రజలతో ఎలా ఉండాలి, గురువులతో ఎలా ఉండాలి, మానవ సంబంధాలు ఎలా ఉండాలో అలా ఉండి చూపించిన అవతారమే రామావతారము. అందుకే రామాయణం సర్వమానవ సంబంధాలని చెప్తుంది. హ్యూమన్ రిలేషన్స్. ప్రపంచం మొత్తం మీద నాగరిక జాతిలో మానవ సంబంధాలు మీరు ఏవి చెప్పండి ఉంటుంది. రాజులు అంటే పాలకులు పాలితులు, తల్లిదండ్రులు పిల్లలు, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు, అదేవిధంగా భార్యాభర్తలు, గురు శిష్యులు, శత్రువులు మిత్రులు, ఎవరితో ఎలా ప్రవర్తించాలి ఇవన్నీ రామాయణం చెప్తున్నది. అందుకే మానవ సంబంధాలు భూమి మీద ఉన్నంత వరకు రామాయణం ఉంటుంది. తెలుసుకోండి, ఇక్కడ అవి ఎలా ఉండాలో చెప్తూ ఉంటుంది. ఇక్కడ గుహుడు రాముడి కంటే నాకు ప్రియమైన వస్తువు మరొకట్లేదు, నా సత్యం మీద ఒట్టి పెట్టి చెప్తున్నాను, నహి రామాత్ ప్రియతమో మమాస్తి భువి కశ్చన. అంతేకాదు, నేను ఏది సంపాదించుకున్నా రాముని అనుగ్రహమే. రాముడు అనుగ్రహం ఒక్కటి ఉంటే అన్ని సంపదలు ఉన్నట్టే, ఆ అనుగ్రహం లేనప్పుడు ఎన్ని సంపదలున్నా లేనట్టే. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ భగవంతుడు దయ ఉన్నప్పుడే సర్వసంపదలు. కానీ భగవంతుడు ఎవడండి, దయ ఏమిటండి, సంపదలు ఉంటే చాలు అంటే వాడు దరిద్రుడు. తెలుసుకోండి, ఇక్కడ భగవంతుడి దయే గొప్ప సంపద. అందుకే రాముడు అనుగ్రహమే నాకు గొప్ప సంపద అని వాళ్ళు మాట్లాడుతున్నారు. తెల్లవారింది. రామచంద్రమూర్తి ఇక్కడ మనం గమనించవలసిన అంశం, జాగ్రత్తగా గమనించవలసింది ఏంటంటే సాయంకాలం అక్కడికి చేరుకున్నారు, రథాన్ని ఆపారు. వెంటనే సంధ్యాసమయం అవుతోందని రాముడు అక్కడన్న నీటిని తీసుకుని సంధ్యావందనం చేసుకున్నాడని వర్ణిస్తారు. మళ్ళీ ప్రాతకాలం లేచి ఆ సమయంలో సకాలంగా ఎక్కడుంటే అక్కడ సంధ్యావందనం చేసుకోవడం అనేది ఇదండి గొప్ప క్రియ. ఇది భారతీయ సంస్కృతి గుర్తుపెట్టుకోవాల్సింది. సకాలంలో చేయవలసిన అనుష్ఠానాలను మనం మానివేసి దేవుణ్ణి పెద్ద ఫిర్యాదు చేస్తుంది, భగవంతుడు ఉన్నాడా అండి అని క్వశ్చన్లు వేస్తూ ఉంటాం. కబుర్లు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారండి, ధర్మానుష్ఠానం దగ్గరికి వచ్చి తక్కువ. రామచంద్రమూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి చూడండి. పొద్దున్న లేచాడు, చేయవలసిన నిత్యకర్మలు చేశాడు. ఆ తర్వాత నువ్వు నాకు ఏదైనా సాయం చేస్తానన్నావు కదా గుహ, ఒక సాయం చేసి పెడతావా? చూడండి స్నేహితుడితో ఎలా ఉండాలో, ఎంత ప్రేమగా. ఈ గంగ దాటడానికి నావ ఏర్పాటు చేస్తావా అన్నాడు. ఇక్కడ అంతకంటేనే స్వామి అని వెంటనే మంచి నావికుల్ని పిలిపించి పడవని ఏర్పాటు చేశారు. అప్పుడు రామచంద్రమూర్తి పడవ ఎక్కుతూ లక్ష్మణస్వామితో అంటున్నాడు, వదిన్ని జాగ్రత్తగా పడవ ఎక్కించు అని చెప్పాడు. ఇక్కడ
ఆ తల్లి జాగ్రత్తగా పడవ ఎక్కింది. పడవ ఎక్కేటప్పుడు ఏం చేస్తున్నాడు ఇవన్నీ చూడాలి. అప్పుడు ఆచారాలు ఎలా ఉండేవో. ముందుగా మంత్రములు చెప్పి పడవకి నమస్కారం చేస్తున్నాడు. ఎందుకంటే నదీమ తల్లి దేవత. ఆ దేవతపై ప్రయాణం చేసినందుకు మనం ఆ దేవతని నమస్కారం చేయాలి. మన సంస్కృతి ఎంత గొప్పదంటే స్నానానికి ముందు నదిని నమస్కరిస్తాం. అంతేగాని ముందు నది దగ్గరికి వెళ్ళి ఉమ్మి అక్కడ మలమూత్ర విసర్జనలు చేసి స్నానం కూడా చేయకుండా నదీ స్నానం చేయడం మహాపాపం. తెలుసుకోండి. ఇక్కడ కొంతమంది అక్కడే పళ్ళు తోముకోవడాలు, అక్కడే తల స్నానాలు ఇవన్నీ చేస్తారు. ఏమనంటే గోదావరి స్నానం చేసాం, గంగా స్నానం చేసాం, కృష్ణ స్నానం చేసాం. ఏం చేసాం? నదులను పాడు చేస్తున్నాం. కానీ నది ఎలా స్నానం చేయాలో చెప్పారు పెద్దవాళ్ళు. పుణ్యం దొరుకుతుందని ఆపతో వెళ్ళి మునుగుతున్నామే కానీ ఎలా మునిగితే పుణ్యం వస్తుందో మనకు తెలియట్లేదు. నదుల్లో మాత్రం శుభ్రత కోసం స్నానం చేయరాదు. ఆ స్నానాలన్నీ బాత్రూముల్లో వెలగబెట్టండి. నదుల్లో ఎప్పుడు కూడా తలంటు స్నానాలు పోసుకోరాదు. నదుల్లో సబ్బులు రాసుకోరాదు. ఆఖరికి చదువుకున్నటువంటి వాళ్ళు కూడా పనులు చేస్తున్నారండి. భారతదేశంలో ఆసేతు సీతాచలం చాలా ప్రాంతాలు నేను తిరిగాను. ప్రతి నదీ తీరం దగ్గర కళ్ళ నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే పుణ్యాలు వస్తేనే నాపత ఒక్కొక్కరు స్త్రీలు పురుషులు చేరి సిగ్గు లేకుండా పళ్ళు తోముకుని మూతారు. అక్కడ మలమూత్ర విసర్జన చేస్తారు. అదేవిధంగా నిద్రపోయి వచ్చిన బట్టలతో మునుగుతారు. ఇంట్లో ఒక నీళ్లు పోసుకుని వచ్చే స్నానం చేయాలి. రాత్రి పడుకున్న వస్త్రములు విప్పి వేరే వస్త్రములతో స్నానం చేయాలి. ఇవన్నీ తెలియాలి. ఆఖరికి షాంపూలు, కుంకుడికాయలు, షికాకాయలు, అభ్యంగ స్నానం నదీ స్నానాలలో కూడదు. కేవలం మునిగి ముమ్మార్లు లేవడమే, అంతకు మించి ఏం లేదు. జపమో తపమో చేసుకోవడం, మునిగి ముమ్మార్లు లేవడమే. ఒళ్ళు రాసుకోవడం కానీ ఈత కొట్టడం కానీ చెయ్యరాదు. అది తీర్థస్నానం అనిపించుకోదు. ఇవి చెప్పాలండి. మీరు చెప్పారు కనుకే వాళ్ళందరూ తీర్థాల్లో మునిగారు, నదులు పాడయ్యి అంటారు. కానీ ఎలా మునగాలో కూడా చెప్పారు, అది విడిచిపెట్టేశారు. ఈ నియమాలు తప్పి కానీ నదుల్లో స్నానం చేస్తే వాడు నరకాలకు పోతాడే తప్ప సద్గతులు రావు. తెలుసుకోండి. దానికంటే నదుల్లో స్నానం చేయకుండా ఇంట్లో పడుకోవడం మంచిది. తెలుసుకోండి. ఇక్కడ చేస్తే ఇలా చేయండి, లేకపోతే లేదు. పుణ్యనదుల్ని పాడు చేస్తున్నాం. ఇది ఆవేశంతో చెప్పామనుకోవద్దు. ఇలాంటప్పుడు కాకపోతే ఇంకెక్కడ చెప్తారండి ఇక్కడ. సరే, సీతమ్మ గంగమ్మకి నమస్కారం చేస్తోంది. ఎన్ని సంస్కారం! సీతమ్మ గంగమ్మకి నమస్కారం చేస్తోంది. ఎన్ని సంస్కారములు చూడండి. ఇప్పటికీ మన స్త్రీమూర్తులు గంగ దగ్గరికి గోదావరి దగ్గరికి వెళ్ళినప్పుడు పసుపు కుంకాలు ఇచ్చి నమస్కారం చేసి అప్పుడు వెళతారు. ఎందుకంటే నీరు కాదు, అది అమ్మ, జగన్మాత. అమ్మ మీద ఎవరు నమ్ముతారండి? అదొక్కటి తెలుసుకున్నా చాలు కదా. సరే, ఆచమ్యచ యథాశాస్త్రం నదీం తాం సహ సీతయ. సీతమ్మతో సహా ఆచమనం చేసి ప్రాణాయామం చేసి అప్పుడు పడవ ఎక్కారు. పడవ వెళుతూ ఉంటే మధ్యలో పడవకి గంగ అందుతోంది. అక్కడ గంగకి తాకి నమస్కారం చేసి సీతమ్మ అంటోంది, ఇక్కడ ఈయన దశరథరాజు పుత్రుడమ్మా, మహారాజు. సత్యాన్ని నిలపడానికి అరణ్యవాసానికి బయలుదేరాడు. ఓ త్రిపదగాదేవి, నువ్వు మహాత్మురాలివి, సాక్షాత్ జగదంబవు. మా ఆయన అరణ్యవాసం క్షేమంగా చేసి క్షేమంగా అయోధ్యకి తిరిగి వస్తే నీకు జాతర చేస్తాను తల్లి. నీకు రకరకాల కానుకలు సమర్పిస్తాను. అంతేకాదు, నీ తీరంలో ఉన్న ఆలయాలు, క్షేత్రాలు, తీర్థాలు చూసే అదృష్టం మాకు కల్పించు. యాని త్వత్తీరవాసీని దైవతాని వసంతి చ తాని సర్వాణి యక్షామి తీర్థాన్యాయతనాని చ. నీ తీరంలో ఉన్నటువంటి తీర్థములు, క్షేత్రములు, ఆలయాలు ఇవన్నీ కూడా మేము చూస్తూ వెళ్తామం తల్లి, మమ్మల్ని అనుగ్రహించు అని గంగకి నమస్కారం చేసి అప్పుడు పడవ కదులుతున్నది. అది తిన్నగా గంగాయమునులు సంగమించి ఊరికి చేరుకుంది. ఏదా ఊరు? ప్రయాగ, అలహాబాద్. అక్కడికి చేరుకున్నారు. అక్కడ దిగిన వెంటనే అత్యద్భుతమైన వృక్షములు, అత్యద్భుతమైన అరణ్యములు అక్కడ ఉన్నాయి. అందులోకి ప్రవేశిస్తూ ఈ అరణ్యంలో ఒక మహాత్ముడు నివసిస్తూ ఉండాలి, అక్కడికి వెళదాం పదా అని వెళ్ళారు. తెలుసుకుని వెళ్ళారు. అది భరద్వాజముని ఆశ్రమము. ఇక్కడ నుంచి ఏ ఏ ముళ్ళు కనబడ్డారో చూడాలండి. అది చాలా గొప్ప విషయం. భరద్వాజముని వద్దకు వెళ్ళగానే త్రికాల ద్రష్టయైన ఆ భరద్వాజముని చక్కగా సీతారామలక్ష్మణులు చూసి ఆనందపరవశుడై ఆ నారాయణ దర్శనంతో ధన్యుడై వారికి సాదరంగా స్వాగతములు పలికి అతిథి సత్కారములు చేశారు. ఆ తర్వాత రామచంద్రమూర్తి అడిగాడు, అరణ్యవాసంలో మేము నివసించడానికి యోగ్యమైన చోటు ఏదై ఉంటుందంటారు అని అడిగాడు. అడిగితే అటువైపు చిత్రకూట పర్వతం ఉన్నది. అక్కడ అత్యద్భుతముగా ఉన్నది. నేటికి చాలా రమ్యమైన చోటు చిత్రకూట పర్వతం. అది అనేక దివ్యమైనటువంటి దేవతాశక్తులతో కూడినది. నేటికి అంత మహిమ ఉంది అక్కడ చిత్రకూట పర్వతం. అక్కడ ఆ చిత్రకూట పర్వతం వద్దకు వెళ్ళి అక్కడ మీరు కుటీరం నిర్మాణం చేసుకుని ఉండవచ్చు అని చెప్పాడు భరద్వాజుడు. అప్పుడు భరద్వాజముని యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి ఆయన్ని తృప్తిపరిచి అక్కడి నుంచి సీతారామ లక్ష్మణులు బయలుదేరి యమునని దాటుతూ ఉన్నారు. ఇక్కడ మళ్ళీ యమునకు దండాలు పెట్టింది సీతమ్మ.
యమునికి దండం పెట్టి చాలా గొప్ప విషయం చెప్తుంది ఇక్కడ. ఒక విధంగా నువ్వు మాకు ఆడపడుచువమ్మా అన్నదిట. ఎందుకంటే యమున అనేది సూర్యపుత్రిక, సూర్యుని కుమార్తె. రాముడు సూర్యవంశీకుడు కనుక ఆడపడుచువమ్మా నువ్వు. పైగా రంగులో కూడా నువ్వు మా ఆయన ఒకేలా ఉంటారు. గంగ తెల్లగా ఉంటుంది, యమున నల్లగా ఉంటుందిట. కనుక నువ్వు మా ఇంటి ఆడపడుచువు తల్లి. కనుక మీ అన్నగారు లేదా మీ తమ్ముడు గారి యొక్క వనవాస యాత్ర క్షేమంగా జరిగేటట్టు, అంటే లోక కళ్యాణానికి బయలుదేరుతున్నాడు, చక్కగా జరిగేటట్టు నీ అనుగ్రహం కావాలి తల్లి అని నదీమ తల్లులకు నమస్కారం చేసింది. ఆ తల్లి యమును దాటి వెళ్ళారు, చిత్రకూట పర్వతాన్ని చేరుకున్నారు. ఒక సరైన చోటు చూసి అక్కడ కుటీర నిర్మాణానికై వారు అనుకున్నారు. వెంటనే లక్ష్మణస్వామి తన దగ్గర ఉన్నటువంటి పరికరాలతో అత్యద్భుతమైనటువంటి కుటీరాన్ని ఏర్పాటు చేశాడు. ఇది అక్కడ జరుగుతున్నది. ఇటువైపు మళ్ళీ వద్దాం. రాముడు వెళ్ళిపోయిన ఆయనతో పాటు వెళ్ళిపోదామా? కొంచెం అయోధ్యలో ఎలా ఉన్నారు ఒకసారి చూడొద్దు మనం. అయోధ్యలో పరిస్థితి ఎలా ఉన్నది అంటే, సుమంత్రుడు తిరిగి వెళుతూ ఉన్నాడు. నిజానికి సుమంత్రుడు రాముడిని వదల్లేక వదిలేడండి. ఎక్కడైతే గంగని దాటడానికి పడవ ఎక్కారో అక్కడి వరకు ఉన్నాడు సుమంత్రుడు. అప్పుడు రాముడు నువ్వు ఇంక వెళ్ళు, నాన్న వద్దకు వెళ్ళు అంటే, రామా నేను నీతో పాటు వచ్చేస్తానన్నాడు ఆయన. అది సుమంత్రుడు రాముడిని వదలలేకన్నాడు. నువ్వు ఇలా వచ్చేస్తే మా నాన్నని ఎవరు ఓదారుస్తారు? పెద్దవాడివి కనుక మా నాన్నకు నువ్వే పెద్ద ధైర్యము బలము ఇవ్వాలి కనుక నువ్వు వెళ్ళు అని పంపించేటప్పుడు సుమంత్రుడు తిరిగి అయోధ్యకు చేరుకున్నాడు. ఆ చేరుకునేటప్పుడు సుమంత్రుడు రావడం చూసి ప్రతి వాళ్ళు తలుపులు వేసేసుకున్నారట. ఎందుకంటే రాముణ్ణి వదిలి వచ్చిన వాడు మొహం చూడకూడదని. సుమంత్రుడికి ఎంత బాధ అనిపిస్తుందో. వీధిలో ఎవ్వరూ లేరు, అలాగే వచ్చాడు. ఆ సుమంత్రుడు తిన్నగా దశరథుని యొక్క మందిరానికి రాగానే దశరథుడు నా రాముడు ఏమయ్యాడు, ఎలా ఉన్నాడు, ఏమన్నాడు? రాముని విడిచిపెట్టి వచ్చేసావా అన్నాడు సుమంత్రుడితో. అని భోరుమని ఎచ్చాడు. దశరథుడు మూర్ఛపోయాడు. కౌశల్య దుఃఖిస్తున్నది, సుమిత్ర దుఃఖిస్తున్నది. అటువంటి పరిస్థితి. ఆ సమయంలో అప్పుడు సుమంత్రుడు నువ్వు ప్రశ్నల తర్వాత అయ్యా ముందు నన్ను తేరుకొని, నా బాధ ఎవరితో చెప్పుకోను, మీరందరూ నన్ను ఇప్పుడు ప్రశ్నిస్తున్నారే నా పరిస్థితి ఏమిటి? అసలు రాముణ్ణి అక్కడ దింపి వచ్చేటప్పుడు నేను ఎంత ఏడ్చానో రాముడు ఓదార్చి పంపించాడు నన్ను. ఇక్కడ వెళ్ళక తప్పదన్నాడు. రాముడు నా కళ్ళు తుడిచాడు, నువ్వు వెళ్ళు అన్నాడు. రామాజ్ఞ మేరలేకనే వెనక్కి వచ్చాను, కానీ నేను లేకపోతే రాముడితో పాటు వెళ్ళిపోయేవాడిని. రాముడు ఓదార్చిన తర్వాత నేను అక్కడున్న గంగాజలంతో ఆచమనం చేసి బయలుదేరాను. ఎన్ని విషయములు చెప్తున్నాడు చూడండి. అంటే ఏడిస్తే అదొక అపశకునం, వెంటనే ఆచమనం చేయాలి. కొందరికి పాపం ఊ అంటే కన్నీళ్ళు, ఆ అంటే కన్నీళ్ళు వచ్చేస్తుంటాయి. తప్పది, నిగ్రహించుకోవాలి. వెంటనే ఆచమనం చేశాను శుద్ధి కోసం. అది చేసి బయలుదేరాను. వచ్చేటప్పుడు మొత్తం అయోధ్య అంతా నన్ను శత్రువుని చూసినట్టు చూసింది. అయ్యా ఏం చెప్తావు ఇక్కడ, నా పరిస్థితి ఎలా ఉన్నది అని ఆయన దుఃఖితుడై చెప్తూ, ఇంతకీ రాముడు ఏమన్నాడు, లక్ష్మణుడు ఏమన్నాడు, సీతమ్మ ఏమన్నది అనేటటువంటి ఏ ప్రశ్నలు అయితే ఉన్నాయో వాటికి సమాధానం చెప్తున్నాడు. ఏం చెప్పేది? రామచంద్రమూర్తి చెప్పిన మాటలు చెప్తున్నాను విను. ఒక్కసారి నిన్ను తలంచుకుంటే అప్పుడు రాముడి కళ్ళు ఆర్ద్రమయ్యే. సూత మద్వచనాత్తస్య తాతస్య విదితాత్మనః శిరసా వందనీయస్య వంద్యౌ పాదౌ మహాత్మనః. అన్నీ తెలిసిన మా నాన్న పాదాలకి నా నమస్కారాలు చెప్పు. పైగా నమస్కరించవలసిన పాదములు గల మా నాన్నకి. అది చాలు. కేవలం తండ్రి అని నమస్కరించడమే కాదు, నమస్కరించడానికి తగ్గ అన్ని గొప్పతనములు మా నాన్న వద్ద ఉన్నాయి. అలాంటి నాన్నగారి పాదాలకు నమస్కారం చెప్పు. అంతేకాదు అంతఃపురంలో నా తల్లులందరికీ నమస్కారం అని చెప్పు. వారి ఆరోగ్యములు బాగుండాలి అని చెప్పు. ఇక మా అమ్మకి చెప్పు. ఏమనంటే తండ్రిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పు. నేను లేననేటువంటి దుఃఖంతో తాను చెయ్యవలసినటువంటి భార్యాధర్మముల్ని విస్మరించరాదని చెప్పు. అగ్నిహోత్రములను జాగ్రత్తగా చూసుకోమని చెప్పు. ఎందుకంటే పూర్వం నిత్యాగ్నిహోత్ర గృహములు ఉండేవి. అవి జాగ్రత్తగా ఉండేలా చూడవలసిన బాధ్యత భార్యది. ఇప్పుడు నిత్యాగ్నిహోత్ర గృహములు లేవు, పోయే. అయినా సరే దేవతా మందిరాలు దేవుడి గది ఉంటుంది కదా, అక్కడ సరిగ్గా జరిగేటట్టు చూడవలసిన బాధ్యతేనా భార్యదే. ఇది తెలుసుకోవాల్సింది. అంతేకాదు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడాను దశరథుడు బాధపడేటట్టు ప్రవర్తించకూడదని అమ్మతో చెప్పానని చెప్పు. కుమారే భరతే వృత్తి వర్తితవ్యాచ రాజవత్. భరతుడు ఇప్పుడు కేవలం కొడుకు మాత్రమే కాదు, రాజు అని తెలుసుకుని ఆ రాజధర్మానికి తగ్గట్టుగా ఆయన్ని బాధపడకుండా ఉండమని చెప్పు. ఇది చెప్పాడు అక్కడ మహానుభావుడైన రామచంద్రుడు. లక్ష్మణస్వామి ఏమన్నాడో తెలుసా? ఒకటే మాట, అసలు మా అన్న ఏం తప్పు చేశాడనయ్యా అడవికి విడిచిపెట్టేశారు. పూర్వకాలాల్లో రాజులు తమ కొడుకు ఏదైనా ద్రోహం చేస్తే అతను అడవులకు పంపించేసేవారు. ఇదే జరిగింది. కానీ మా అన్న ఏం తప్పు చేశాడని అడవులకు పంపించేశారు.
నిష్కారణంగా అడవులకు పంపించిన తప్పు చేసిన మా నాన్నని ఇంక నేను నాన్న అని అనలేను. అదొక్కటే చెప్పు. నాకు నాన్న, అమ్మ, అన్న, ప్రభువు, దైవం అన్నీ నాకు రామచంద్రుడే. అహం తావన్ మహారాజే పితృత్వం నోపలక్షయే భ్రాత భర్త చ బంధుశ్చ పితా చ మమ రాఘవ. ఇది అన్నాడు లక్ష్మణస్వామి. రాముడు చెప్పింది అది, లక్ష్మణస్వామి చెప్పింది ఇది. మరి సీతమ్మ ఏమీ అనలేదు. కానీ నేను తిరిగి బయలుదేరుతున్న సమయంలో ఒక ఉద్వేగ భావం రాముడు ముఖం ఒక్కసారి చూసింది. ఎందుకంటే రాజవైభవాల్లో ఉండవలసిన రామచంద్రమూర్తి అవన్నీ పరిత్యజించి వస్తున్నాడని కించిత్ బాధ అప్పుడు సీతమ్మకు కలిగి కళ్ళు కాస్త తడిశాయి. ఆ తడిసిన కళ్ళతో ఉన్న ముఖం చూపించలేక పక్కకి తిప్పుకుంది. ఇదే సీతమ్మ. అలా కనిపించు మొత్తం దృశ్యాన్ని వర్ణించి చెప్తున్నాడు ఇక్కడ. అప్పటి నుంచి వెనక్కి వచ్చి బయలుదేరానయ్యా. నా పరిస్థితి ఏం చెప్పమంటావు? వెనక్కి బయలుదేరాను కానీ నా వల్ల కాలేదు. నా వల్ల ఎందుకు? గుర్రాలను రథానికి పెట్టి కొరడాతో కొడితే అవి వెనక్కి రాలేదు. తెలుసా నా పరిస్థితి ఏమైందో? చేతిలో కొరడా ముక్కలయ్యిందే తప్ప గుర్రాలు వెనక్కి రాలేదు. చూడు, జంతువులు కూడా రాముడి వెంట వెళదామనుకున్నాయి, మనిషిని పుట్టి నేను వెళ్ళలేకపోయాను. ఎట్టకేలకు నా బలమంతా ప్రయోగించి చాలాసేపటి తర్వాత రథాన్ని తోలి ఇక్కడికి రాగలిగాను. నా పరిస్థితి ఇది. ఏమంటాం? అంతేకాదు, సీతమ్మ మాత్రం ఆ అడవి దగ్గరకు వచ్చేటప్పటికి ఆవిడ ఉత్సాహం చూడాలి. ఒక రాణి ఉద్యానవనంలోకి ప్రవేశించక చెలికత్తెలతో ఎలా ఉల్లాసంగా తిరుగుతుందో అంత ఉత్సాహంగా తిరుగుతోంది అడవిలో. నేను చూశాను అక్కడ. అప్పుడు నాకు అనిపించింది, రాముడున్నాడు గనక నాకేం భయం అన్నంత ఉత్సాహంగా తిరుగుతోంది ఆమె. ఎంత చక్కగా మాట్లాడాడు సుమంత్రుడు. ఈ విధంగా విషయములన్నీ వివరించి చెప్పాడు. వెంటనే ఈ విషయములు విన్నటువంటి దశరథుడు రామాని కుప్పకూలిపోయాడు. అక్కడ ఏడుస్తూ ఉన్నది కౌసల్య. అటువంటి స్థితిలో ఆ దుఃఖితురాలైనటువంటి ఆ కౌసల్యని ఓదార్చుతూ సుమిత్ర చెప్తోంది, ఎవడో చేతకానివాడు వెళ్ళినట్టు ఏడుస్తావేమిటి? వెళ్ళినవాడు రాముడు. రాముడంటే ఏమనుకున్నావు? రాముడు బయలుదేరితే మొత్తం ప్రకృతి అంతా రాముని సేవించుకుంటుంది సుమా. అందుకు అరణ్యాలకు చేరినటువంటి రామచంద్రమూర్తి ఏ కష్టాలు పడతాడో అని నువ్వు దుఃఖించకు సుమా. రామచంద్రమూర్తికి కష్టమేమిటి? ఆ రాముడు సూర్యానామపి సూర్య దైవతానాంచ దైవతం. అద్భుతమైన మాట అన్నది ఇక్కడ. సూర్యులకు సూర్యుడు, దేవతలకు దేవుడు రామచంద్రమూర్తి. అందుకే ఆ రామచంద్రమూర్తిని వ్యక్తం రామస్య విజ్ఞాయ శౌచం మాహాత్మ్యముత్తమం నగాత్ర వంశభిః సూర్య సంతాపయితుమర్హతి. సుమిత్ర చెప్తున్న ఈ మాటలు వింటే రాముడంటే ఏమిటో అర్థమవుతుందండి. సుమిత్రకు తెలిసి రాముడంటే ఏమిటో అంత స్పష్టంగా చెప్తోంది.